నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ. ఏపీలో అప్పుడే 47 కోట్ల స్వాధీనం, మద్యంపై ఉక్కుపాదం. కడప గడపలో షర్మిల ప్రచారం, అవినాష్ ఓటమే ధ్యేయం. అవినీతి నిర్మూలనే ధ్యేయం, విశాఖలో జై భారత్ పార్టీ ప్రకటన. అనపర్తిలో టీడీపీయే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. తాను చంద్రబాబు గారితో భేటీ కావడం జరిగిందని, అభ్యర్థిత్వంపై స్పష్టత వస్తుందని, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మాట్లాడడం జరిగింది. తర్వాత నాతో వ్యక్తిగతంగా మొదటి కొవ్వూరు సభలోనే చాలా వరకు చంద్రబాబు నాయుడు గురించి స్పష్టత ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా నాతో వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఈరోజు సాయంత్రానికి దీనిపైన ఒక స్పష్టత వస్తుంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అని కొన్ని విషయాలు నాకు తెలియజెప్పడం జరిగింది. ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది మా ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ, కానీ దానివల్ల చాలా స్పష్టత ఉంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్లో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆమెకు కండువా కప్పి ఆహ్వానించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కూడా అయిన కిల్లి కృపారాణి ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికే చేరుకున్నారు. బీఆర్ఎస్ భవన్ కు వీధిపోటు వచ్చిందట. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కారు ఓడిపోయిందని ఇప్పుడు అందుకోసమే వాస్తు సవరణలు చేపట్టారట. వాస్తు విషయంలో కేసీఆర్కు నమ్మకం ఎక్కువ. సుద్దాల సుధాకర్ తేజ అనే వ్యక్తిని గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి వాస్తు సలహాదారుగా కూడా నియమించారు. ఇప్పుడు ఎందుకు ఓడిపోయామని గులాబీ బాస్ యోచించినట్లున్నారు. అందుకే పార్టీ కార్యాలయంలో సవరణలు ప్రారంభించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఆఫీస్కు ఒక గేట్ ఉండగా దానికి ఎదురుగా మరో గేటు పెడుతున్నారు. ఏమో ఈ సవరణలతో పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గట్టెక్కుతారో లేదో చూడాలి. మరి ఎన్నికల కోడ్ నేపథ్యంలో మదిరి మండలం ఆత్కూరు క్రాస్ రోడ్ వద్ద తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. బట్టి విక్రమార్క కారులోనే కూర్చొనుండగా సిబ్బంది తనిఖీలు చేశారు. తీరా ఏమీ దొరకలేదని పంపించేశారు. ఎన్నికల వేళ అభ్యర్థులు చేసే చిత్రాలు ఎన్నో. ఒకరు దోశలు వేస్తుంటే మరొకరు ఛాయ్ పెట్టి ఓటర్ దేవుని ఓట్ల కోసం వేడుకుంటున్నారు. తమిళనాడులోని రామనాథపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పారిరాజన్ తన ప్రచారంలో భాగంగా బార్బర్ షాపుకి వెళ్లారు. అక్కడ గెడ్డం గీస్తున్న క్షురకుడిని ఓటు అడిగారు. అక్కడే కూర్చున్న వ్యక్తికి గెడ్డం కూడా గీశారు. తర్వాత అతన్ని కూడా ఓటు అడిగి వెళ్లారు. ఇలా జరుగుతున్నంతసేపు ఆ క్షురకుడు వింతగా అలా చూస్తూ ఉండిపోయాడు. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. న్యాయపాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. రాబోయే 5 ఏళ్లకు తన విజన్ డాక్యుమెంట్ను హస్తం పార్టీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా శనివారం పార్టీ జైపూర్, హైదరాబాద్లో ఒక్కొక్కటి చొప్పున 2 మేనిఫెస్టోలు లాంచ్ మెగా ర్యాలీలను నిర్వహించనుంది.
చేయబోతుంది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తనిఖీల్లో ఇప్పటి వరకు 47.5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. చెక్పోస్టుల వద్ద తనిఖీల్లో 17.5 కోట్ల నగదు పట్టుబడిందని తెలిపారు. తనిఖీల్లో భాగంగా 5.13 లక్షల లీటర్ల మద్యం, మాదక ద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కరీంనగర్ పొలంబాట పర్యటనకు వెళ్లిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వెంట భారీగా వాహనాలు తరలి వెళ్లాయి. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యటనలు చేస్తే ఎలా కాన్వాయ్ ఉండేదో అదే తరహాలో వాహనాలు వెళ్లాయి. వైసీపీ డిఎన్ఏలోనే శవరాజకీయాలున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తన తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న చరిత్ర జగన్దని అన్నారు. బాబాయిని చంపేసి సానుభూతి పొందారని, ఇప్పుడు పెన్షన్లపై రాజకీయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయాలు చేయడం. తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు. బాబాయిని చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి సానుభూతి పొందారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా క్షమించడానికి నేరం. ఇది అందుకే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుట్రలో భాగస్వాములు అయ్యారు. అది ఇంకా మరీ దుర్మార్గమైన కార్యక్రమం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. కడప జిల్లా కాశీనాయన మండలం అమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో వైఎస్ వివేక కూతురు సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు. తన తండ్రి వివేకాను చంపిన వాళ్లకు షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందని అన్నారు. తన తండ్రి కోరిక నెరవేరాలంటే అవినాష్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. అమ్మ న్యాయం వైపు మీరు నిలబడాలి, ధర్మం వైపు మీరు నిలబడాలి. ఈ బిడ్డను చూస్తున్నారు మీరు. వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు. అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్. అట్లాంటి వాళ్ళని గెలిపించాలనా, లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలో మీరు ఆలోచన చేయాలి. అమ్మ ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం. మళ్లీ హంతకులను గెలిపించకండి, మళ్లీ హంతకులను చట్ట సభలకు పంపించకండి. ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డను. ఎలాగైతే రాజశేఖర ఆశీర్వదించండి అర్థం కొడుతు తల్లి, అర్థం కొడుతు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమైందని ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్ కన్నెపల్లి మహాదేవ్ కళ్యాణ్ శ్రీకాంత్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉచిత విద్య, అభివృద్ధి దిశగా తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ ధ్యేయమని అన్నారు. చాలా వ్యతిరేకంగా మనం ఇప్పుడు గవర్నమెంట్ డిస్ట్రక్షన్స్ స్టార్ట్ చేసినట్టు ఏదైతే ఇల్లీగల్ అని చెప్పి డిస్ట్రక్షన్ అదే ఇప్పుడు దుష్మంలో కనబడలేదు. దుష్మంది ఎంత బాగా చేస్తారు అక్కడ. అండి, నా పేరు కన్నేపల్లి మహాదేవ్ కళ్యాణ్ శ్రీకాంత్.
నేను పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్గా నన్ను శ్రీ జేడి లక్ష్మీనారాయణ నియమించారు. నేను అతనితో గత కొంతకాలంగా ట్రావెల్ చేస్తాను. బట్ 10 ఏళ్ళుగా నాకు అతను తెలుసు, ఎప్పటి నుంచి అయితే 2019 ఎలక్షన్స్ నుంచి. సో మా పార్టీ మెయిన్ ఉద్దేశం, ఆయన వచ్చింది కూడా ప్రత్యేక హోదా మన ఆంధ్రప్రదేశ్ హక్కు. అది చాలా పార్టీలు ఏమన్నారంటే అది ముగిసిన అధ్యాయం అంటారు. బట్ మేము అది ముగిసిన అధ్యాయం కాదని చెప్పి ఆయన, ఎందుకంటే ఆయన రిటైర్డ్ IPS, ఆయనకి ఇంకా బాగా తెలుసు మాకంటే కూడా. సో NK సింగ్ అని చెప్పి ఒక అతను ఉన్నారు, మన ఎక్స్ ఇండియన్ పర్సన్, నేను చెప్తాను. అతను చెప్పింది ఏంటంటే ఇది ముగిసిన అధ్యాయం కాదు మనకి ప్రత్యేక హోదా. సో అది మన మెయిన్ మోటో. అది కూడా కాకుండా విభజన హామీని సాధించలేదు ఇంతవరకు ఎవరు కూడా. ఏంటంటే ప్యాకేజ్ తెస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఇంతవరకు మనకి ఒరిగింది 10 ఏళ్ళు అయిపోయి హైదరాబాద్ క్యాపిటల్ అన్నారు, అది జరగలేదు. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంగా తీసుకుంటే మాకు రోడ్లు అధ్వానం ఇంతవరకు చేసింది. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి వేశారు తప్ప అంత 4.5 ఏళ్ళుగా మా వెహికల్స్ పాడైపోతున్నాయి, డబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా BRTS రోడ్లో ఇప్పటికీ 5-6 మంది చనిపోయారు కూడా. అది ఇంకోటి ఏంటంటే మాకు వాటర్ బాగోదు, అక్కడ సున్నంతో కలిపిన వాటర్ వస్తుందన్నమాట. మీకు ఇంతకుముందు జరిగింది, అక్కడ గ్యాస్ లీక్ అయ్యి చాలామంది కూడా అస్వస్థతకు గురయ్యారు. వైద్యం లేదు, విద్య లేదు. మేము వచ్చామంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎంతోమంది డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళందరికీ ఇంజనీరింగ్ చదువుతున్నారు. నిజంగా చెప్తే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిజంగా మెట్రో పడిందంటే ఇక్కడ మేము రియల్ టైం ఎక్స్పీరియన్స్ కల్పిస్తాం. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కి, ఒక మెకానికల్ ఇంజనీర్కి, ఒక కంప్యూటర్ ఇంజనీర్కి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే L&T సంస్థ కానీ మెట్రో వేసింది అనుకుందాం. ఇక్కడ కోవిడ్ సమయంలో నేను చేయవలసింది చేశాను. ఎలాగంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ఎవరికైతే ఆక్సిజన్ సిలిండర్స్ అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా నేను పంపించాను. ఇంకో చిన్న విషయం చెప్పాల్సి, నేను మా ఆవిడ ఇద్దరు జాబ్ చేస్తున్నాం. మా ఆవిడ తనకు వచ్చిన శాలరీలో హాఫ్ శాలరీ దాని డొనేషన్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది నేను వరకు చేస్తుందండి. ఒకటి ఏంటంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి. మాది టార్చ్ లైట్ గుర్తు, మాకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన టెంపరీగా టార్చ్ లైట్. సో ప్రజలు పెందుర్తి నియోజకవర్గం కాకుండా అందరికీ చెప్తుంది, ముఖ్యంగా పెందుర్తి ఏంటంటే మా టార్చ్ లైట్ గుర్తు ఓటేయండి, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి, మేము మీ వద్దే ఉంటాం, మిమ్మల్ని పాలించుకోండి. జై భారత్. నమస్తే అండి, నా పేరు సరిచంద్ర ఆడారి, అడ్వకేట్ని. అనకాపల్లి పార్లమెంటరీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. సార్ దారిలో నడుద్దామని వచ్చామండి. మా యొక్క హామీలు ఏంటంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదంతో ముందుకెళ్తున్నామండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే మా జేఎం సార్. సేమ్ విభజన హామీలు కూడా మా జేఎం సార్. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు గ్రాంట్ ఇస్తున్నామండి. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఓటు మన జేడి లక్ష్మీనారాయణ గారికి వేసి అసెంబ్లీకి పంపిస్తారని, అసెంబ్లీలో మన యువత అతని యొక్క ఆశయాలని మన మేనిఫెస్టో మీకు ప్రెస్ రిలీజ్ చేస్తామండి. అందులో మీ యొక్క ఆశయాలు, అభివృద్ధి కూడా కనిపిస్తాయి. ఖచ్చితంగా యువత బయటికి వెళ్ళిపోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళందరినీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఐటీ హబ్లుగా తయారు చేసే విధంగా మనకి జేడి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు కృషి చేస్తారని కోరుకుంటున్నాం. జై భారత్ సార్. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. కేకే రాజు పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన జగజ్జీవన్ రామ్ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని పేర్కొన్నారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ 2 దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగాను సేవలు అందించారని తెలిపారు. దళితుడైనా, ఎస్సీ అయినా, ముస్లిం అయినా, మైనారిటీ అయినా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించడం జరిగింది. టిప్పర్ డ్రైవర్ అయినా, లారీ డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, లేకపోతే రోడ్డు క్లీనింగ్ చేసే ఒక కార్మికుడైనా, భవన నిర్మాణ కార్మికుడైనా, గిరిజనుడైనా, హరిజనుడైనా రాజ్యాంగం 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా చట్టసభలకి పోటీ చేసే హక్కు మన భారతదేశ రాజ్యాంగం కల్పించింది. దాన్ని ప్రశ్నించడానికి ఎవడు చంద్రబాబు నాయుడు ఎవరు అంటే, నీ కులపోళ్ళు ధనికులు మాత్రమే, అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయాల్లో పోటీ చేయాలా? అగ్రవర్ణాలు మాత్రమే శాసనసభకు వెళ్ళాలా? అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంటుకి వెళ్ళాలా? అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంట్లో కూర్చోవాలా? వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారానికి రాజ్యాంగం హక్కులు కల్పించలేదా? ఎంత అహంకారం! ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాల వారికి, దళితులకి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు కూటమిలో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారో
ప్రతి అభ్యర్థి కూడా చంద్రబాబు నాయుడు కించపరిచిన దళితులను కించపరిచినందుకు, నిమ్న వర్గాల వారిని కించపరిచినందుకు, పేదలను కించపరిచినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు అభ్యర్థుల కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు క్షమాపణ చెప్పి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తప్పకుండా ఈ దళిత బిడ్డల యొక్క వెనుకబడిన వర్గాల యొక్క పేద వర్గాల వరకు ఆగ్రహానికి గురవుతారు. మీరు ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని మీ అహంకారానికి నాంది పలికి అహంకారానికి ఫుల్ స్టాప్ పెట్టి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికి కూడా లేదు. స్వేచ్ఛ స్వాతంత్రం అందరికీ కూడా సమానంగా రాజ్యాంగం కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ విజ్ఞతతో మెలగాలని, అధికారం కోసం ఓడిపోతామనే భయంతో అధికారం కోసం అర్రులు చాస్తూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడితే ప్రజలు సహించరు, ప్రజలు ఎదురు తిరుగుతారు, ప్రజలు ఎదురుదారి తీస్తారు. కాబట్టి విజ్ఞతతో మెలగాలని ఈ నాయకులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ధోరణి, ఆయన ఆశయాలు, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిలా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయ సాధనలో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచి వెనుకబడిన వర్గాల వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం కృషి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఫ్యాన్ స్పీడ్కి ఎగరనున్న పచ్చకూటమి. దక్షిణంలో ప్రజలు పట్టిన బ్రహ్మరథానికి రుణం తీర్చుకుంటామంటున్న వాసుపల్లి గణేష్ కుమార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా 37వ వార్డు ప్రచారంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే వాసుపల్లి పర్యటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జననేతగా జగనన్న ఫ్యాన్ స్పీడ్కి పచ్చకూటమి చెదరక తప్పదని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. అక్కడ బీజేపీ వస్తా ఉంది. కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు. మీ అందరూ కూడా మనకి ప్రతి మనిషికి కూడా 2 ఓట్లు ఉంటాయి. అందుదండగా ఉండే వ్యక్తి మన వాసుపల్లి అన్న. ఈ రోజు మళ్ళీ వాదించే మన అలాగే పెద్దలు గౌరవీయులు మరి నన్ను గెలిపిస్తే అసెంబ్లీలో మీకోసం మత్స్యకారులకి కత్తిపేట పెడతా ఉన్నాను. ఏ రోజైనా సరే వాళ్ళకు అందుదండగా ఉండే వ్యక్తి మన వాసుపల్లి అన్న. కనుక సరస్వతి నమస్కరిస్తూ ఈ రోజు మళ్ళీ వాసు గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ గారికి, అలాగే పెద్దలు గౌరవీయులు మీ సమస్యలన్నీ నేనే తీరుస్తాను. ఏదైనా అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మీది మా ఝాన్సీ మేడం గారిని. మరి నన్ను గెలిపిస్తే మన మత్స్యకారులు కానీ ఎస్సీ ఎస్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వైద్యానికి ఖర్చు పెట్టే విధానం ఆయన్ని ప్రజల్లో ఉన్న అందరూ కత్తిపేట నేను ఇక్కడ ఉండే మత్స్యకారులు కత్తిపేట ఉండాలి అవునా లేదా? అది వాళ్ళ ఫండమెంటల్ రైట్, హక్కు, వాళ్ళకి ఇవ్వాలి. Every pie has to be spent with utmost care because it belongs to the poor people. పేదవాడు చెందేది ఆ స్టేట్ ఎక్స్చెక్కర్ లో ఉండే డబ్బు అంతా కూడా. అది కూడా ఒక డిగ్నిటీతో ఇవ్వు, ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వు ఆ పేదవాడికి. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది మంది ప్రజల గురించి చెప్పిన జననేత. వాలంటీర్ వ్యవస్థని మొదటి రోజే తీసుకుని వచ్చి ఆ డబ్బులో క్యూలో నిల్చోకంట ఇంటింటికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకా మన ఆడవాళ్ళేమో రేషన్ కోసమేమో క్యూలు కడతా ఉంటే ఆ ఇంటికి వచ్చిన కొత్త కోళ్ల పిల్ల క్యూలో వెళ్ళి నిల్చోవడం ఏంటి, ఆ అభిమానాన్ని చంపుకోవడం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రేషన్ వెహికల్స్ ఇంటికి పంపించేశారు. ఆ ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు వస్తే రాడులే. ఆడేందుకు వస్తాడు గొలిగాడు, ఆడేందుకు వస్తాడు? ఇక్కడ ఎవరు ఓటేరు, ఈ వార్డులోని ఎవరు ఓటేరు అంతే. ఎందుకంటే ఆడొచ్చాడంటే మళ్ళీ ఇవన్నీ పోతాయి, తీసేస్తాడు లాంటి కొడుకు. అందుకే మనమేమో చాలా జాగ్రత్త పడాలి. పెన్షన్స్ కోసం అని చెప్పేసి నేను ఆ ఉసిరు తగలదా నీకు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా.
ఇప్పటికే 40 మంది వరకు కూడా పెన్షన్లు వాలంటీర్లు ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళలేకపోవడం వల్ల ఎండ్లో చనిపోయారు. ఆ ఉసిరంతా నీకు తగలదా? అందరికి దేవుడు భగవంతుడు కదా, అందరికీ కూడాను ఒకటే చెప్తున్నాడు రాక్షసరాజు. ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ఒక కుట్ర జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇవన్నీ సంక్షేమాలు ఇచ్చి మరి అందరు ప్రజల గుండెల్లో ఉంటున్నారో అదంతా అవాస్తవం అనుకుని బురదలుతూ పచ్చ కూటమి వాళ్ళతో పాటు ఉన్న అందరూ కూడా కలిసి ఈవేళ కుట్ర పడుతున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి వారు వాళ్ళ పార్టీ గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము, టీడీపీ జనసేన నేతలు జోహార్ జగజ్జీవన్ రామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారు మాట్లాడుతూ దేశ ప్రధానిగా మరియు వివిధ రాజ్యాంగ పదవుల్లో దేశ అభివృద్ధికి జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను భారత జాతి ఎన్నిటికీ మరువదని, మహనీయులు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగానే టీడీపీ పనిచేస్తుందని తెలిపారు. చూపించి మాకు ₹1 కావాలన్నారు. తప్పకుండా రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నాను, ₹1 మీకు ఒక నూతనమైనటువంటి షాదీఖానాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కాకుండా గుడివాడకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి. మొన్ననే కైకాల సత్యనారాయణ గారి యొక్క విగ్రహం ఆవిష్కరణ చేశాం. మరి ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు చాలామంది కూడా నన్ను వచ్చి అడిగారు, ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి ఒక కళామందిరం పాడైపోయింది, దాన్ని కూడా ఒక కొత్త రూపం తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తెస్తే సామాన్య మానవులు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఒక 5,000, 10,000 రెంట్లో పనికొస్తుందని చెప్పి అన్నారు. అది మంచి ఆలోచన. తప్పకుండా ఒక ₹2 కోట్ల దాన్ని కూడా తీర్చిదిద్దుదాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి అనేక మంది ఉన్నారు. సమస్యల గురించి అవగాహన తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పకుండా అందరితో కలిసి ఒక అవగాహన సదస్సు మరి ఈ గుడివాడ పట్టణానికి పరిసర ప్రాంతాలకి ఏవి కావాలో చూసి ఇవన్నీ కూడా అధిగమిద్దామనేటట్టు కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, జలజీవన్ మిషన్ ద్వారా ఈ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఏదో టెండర్లు పిలిచినట్టుగా చేశారు. ఆ పనులు కావట్లేదు. ఇక్కడ కావాల్సింది కేంద్ర ప్రభుత్వం నుంచి 60% వస్తే 40% కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది ఉంది. అవి కూడా తీసుకొచ్చి ప్రతి గ్రామంలో మంచినీటి ఎద్దత లేకుండా ఆ పని కూడా మనం పూర్తి చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటాం. మరి గుడివాడ అనగానే ఇది రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం. మరి 1983లో నందమూరి తారక రామారావు గారు పార్టీ నిర్మాణం చేసి 6 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి గడ్డ ఈ గుడివాడ గడ్డ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదే రకంగా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు పిన్నమనేని కోటేశ్వరరావు గారి గడ్డ కూడా ఈ గడ్డే అని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. 2004లో నేను తెలంగాణ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నప్పుడు 35 సంవత్సరాలకి నాకు రాజశేఖర రెడ్డి గారు నన్ను దీవించారు. ఆ రోజు పిన్నమనేని వెంకటేశ్వరరావు గారిని కూడా మంత్రిని చేశారు. మరి ఆయన యొక్క గొప్ప విలువలు వేరు. కానీ పిన్నమనేని కోటేశ్వరరావు గారికి రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి, అన్న బాలశౌర్ అనే ఒక యువకుడిని పంపుతున్నాను నీ దగ్గరికి, నువ్వు దగ్గరుండి ఈయన్ని గెలిపించు అంటే ఆ ఘంటచాల, సల్లపల్లి ఆయనకి జరిగిన ప్రాంతాలన్నిటిని కూడా తిరిగి తెనాల్లో నా నామినేషన్కి వచ్చి దగ్గరుండి ఆయన కూడా నామినేషన్లో పాల్గొని నన్ను ఎంపీ చేయడంలో ఆ మహానుభావుడు యొక్క పాత్ర ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా ఆ స్వర్గీయ కోటేశ్వరరావు గారికి మరి నా హృదయపూర్వక నివాళులు కూడా అర్పిస్తున్నానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. అదే రకంగా మన రావి వెంకటేశ్వరరావు గారి యొక్క ఫాదర్ గారు కూడా మరి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 290 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ రవిబాబుకి అందజేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేస్తామని వాలంటీర్ తెలిపారు. మీ అందరూ నర్సీపట్నం మున్సిపాలిటీ పనిచేస్తున్న వాలంటీర్లా? ఇప్పుడు ఎంతమంది మీకు ఎందుకు వరుసగా అంతమంది రాజీనామా చేస్తున్నారు? టీడీపీ పార్టీ మీకు అరాచకం ఏం పెట్టిందమ్మా?
పార్టీ పరంగా మాట్లాడుతున్నాం అనుకొని ఫోటోలు తీసి మమ్మల్ని టార్చర్ పెడుతూ ఉన్నారు, ఇబ్బంది పెడుతున్నారు సార్. మేము అది తట్టుకోలేక భరించలేక ఇచ్చేస్తున్నాం సార్. అంటే ఎటువంటి ఏ రకమైన టార్చర్ పెడుతున్నారు? ఏంటంటే మేము ఇప్పుడు వార్డులోకి వెళ్తాం, నేను ఆ వార్డే నాది ఆ క్లస్టరే, ఆ క్లస్టర్కి వెళ్తున్నాము. వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వేంటి పార్టీ పరంగా మాట్లాడుతున్నావా, పార్టీ నుంచి నీకు అమౌంట్ ఇచ్చారా, ఆ అమౌంట్ నువ్వు పంచుతున్నావా ఏంటి అలాగా, ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కదా, ఎందుకు క్లస్టర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం, తెలుగుతో మాట్లాడినా పార్టీ పరంగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు సార్. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నువ్వు చెప్పమ్మా, ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే రాజీనామా చేశారు, రాజీనామా చేస్తే మీరు ఏం చేయబోతున్నారు? ఏంటమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము మళ్ళీ వాలంటీర్గా రావాలని, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఇంకెవరికి భయపడవలసిన అవసరం లేదండి. ఇప్పటి వరకు అయితే మాకు భయం ఉండేది, ఇప్పుడు మాకు మేమైతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికే రాజీనామా ఇస్తున్నామండి. అంటే నెక్స్ట్ మీరు ప్రచారంలోకి వెళ్తారా? ప్రచారం చేస్తాము, ప్రచారం చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాము, మళ్ళీ మేము వాలంటీర్గా చెప్పమ్మా. అంటే ఎక్కడెక్కడ ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు మీరు? ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు? ఎలాంటి ప్రచారం చేయబోతున్నారమ్మా మీరు? ఎలాంటి ప్రచారం చేయబోతున్నామంటే ఆయన ఇచ్చిన పథకాల కోసం మేము చెప్తామండి. ప్రజల సేవను అందించాము, దాన్నే మళ్ళీ వాళ్ళకి ఒకసారి వివరించాలని మేము ప్రజల్లోకి మంచి మార్గాన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. వారికి కూడా తెలుసు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి చేశారో అనేది ప్రజలకి కూడా తెలుసు. ఆ తెలిసిన విషయాన్నే మేము మళ్ళీ గుర్తు చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్పడానికి మేము రాజీనామా చేసి ప్రచారం చేయడానికి వెళ్దామని రాజీనామా. ఇప్పుడు మున్సిపాలిటీలో 290 వాలంటీర్లు రాజీనామా చేశారా? చేశారు మొత్తం అందరూనే. సో మీరు ఇంటింటికి ప్రచారం చేయబోతున్నారా? ఇంటికి ప్రచారం చేయబోతున్నాము, జెండాలు పట్టుకొని తిరగబోతున్నాము సార్. తిరగడానికి మేము కేవలం రాజీనామా చేశాము సార్. రాజీనామాలు మీ ఇంట్లో ఎటువంటి అభ్యంతరాలు రాలేదు కదా? మా ఇంట్లో ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడతాం సార్. మేము మామూలుగా చాలా మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు, దీంట్లో మ్యారీడ్ ఉమెన్ ఎవరు? ఓకే, మ్యారీడ్ ఉమెన్. మరి మీ హస్బెండ్స్ కానీ ఎవరు అబ్జెక్షన్ చేయరా ప్రచారానికి వెళ్తే? వాళ్ళందరినీ అడిగి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వాలంటీర్ ఇవ్వలేదు, ఆయన మా మీద ఉన్నటువంటి నమ్మకానికి ఇచ్చారు కాబట్టి ఆయన కొరకు పనిచేయడానికి మేము అందరం కూడా ఇష్టపడుతున్నాం. ఓ మీరు ప్రచారానికి వెళ్తారా? రైట్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST News.